రాఘవేంద్రరావు శ్రీనివాస్ గారు గారు విన్నారా? మీకు ఓ వినిపిస్తుంది. సామెత ఐడియా ఉందా? మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట వెనకటికి ఒక ఆవిడ. ఇది నేను చాలా పెద్దవాళ్ళ నోట్లో నుంచి విన్నాను గతంలో. ఇంకొక ఆవిడ అవునండి. రోజు మొగుడిని కొడుతూ ఉండేదంట. ఎంటబడి ఊరంతా తిప్పి కొట్టి సాక్షులు ఉన్నా సరే, ఆవిడ తప్పు చేస్తున్నా సరే, ఆవిడే మొగసాలకి వెళ్ళి అమ్మో నా మొగుడు కొడుతున్నాడు, చంపేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు అని చెప్పాడు. వైసీపీ నేతల పనితీరు కూడా ఉదయం నుంచి అలాగే ఉందా? బహిరంగంగా ఒక వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏమి చర్చిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం పొద్దునుంచి వైసీపీ నేతలు చేస్తూ ఉన్నారు. దీన్నే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే అంటారు. ఏమంటారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి గౌతమ్ గారికి, ఇతర సభ్యులకి, అదేవిధంగా ఏపీ23 వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. ముడ్డి కింద 30 సంవత్సరాలు వస్తే ఏం ఉపయోగం అండి? కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, తెలివి అనేది లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము సీనియర్ జర్నలిస్టుమే అని చెప్పేసి ఒక ముసుగేసుకొని ఒక రాజకీయ పార్టీ కోసం ఏకపక్షంగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి దౌర్భాగ్యుల్ని, దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. ఈరోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ అయిందంట. అసలు ఈయనకేం సంబంధం అండి రెడ్ బుక్ గురించి ఈయన మాట్లాడటం? ఈయన మీద ఏం కక్షి కట్టి ఏం చేశారని చెప్పి అంటే నువ్వు గతంలో ఏదో చేస్తున్నావు కాబట్టి నువ్వు రెడ్ బుక్ లో నువ్వు భయపడతా, నువ్వు ఇప్పుడుగా నీకు తెలుసు ఏదో ఒక రోజు నన్ను అరెస్ట్ చేస్తాను, నేను చేసిన ఏదో పనులకి, నేను మాట్లాడిన ఏదో మాటలకి ఏదో ఒక విధంగా నన్ను చేస్తానని చెప్పి చెప్తున్నాడు. నేను ఒక సీనియర్ సిటిజన్ని, నాకు 70 years వచ్చాయి, నన్ను ఆ కక్ష కానింపుగా తీసుకెళ్తున్నానంటే ఆ రోజు సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు నీకంటే 2 సంవత్సరాలు పెద్ద. ఆ రోజు నువ్వేం కూర్చావు? ఇదే సాక్షి ఛానల్లో కూర్చొని ఆ రోజు నువ్వు సమర్థించావా? ఈ రోజు మనం చూసినట్లయితే ఈ ఇన్సిడెంట్ గత 2-3 days నుంచి జరుగుతా ఉంటే జరిగిన మొదటి రోజున సాక్షి వాళ్ళు ఒక స్క్రోలింగ్ వదిలేరు. ఏంటంటే ఏదైతే అమరావతి మహిళలకు సంబంధించి ఒక స్క్రోలింగ్ వస్తుందో దానికి సాక్షి ఛానల్కి సంబంధం లేదు, అది కృష్ణరాజు గారి వ్యక్తిగత విషయం అని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఊపుకుంటా ఒకతను అరెస్ట్ చేసేసరికి మళ్ళీ బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితి, సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రోజు ఇక్కడ మీ ఛానల్లో ఒక వ్యక్తి వచ్చేసి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఆ సబ్జెక్ట్ లో మాట్లాడిన ప్రతి మాట గురించి ఆ పర్టికులర్ ఛానల్ కి రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా? మీరు బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఆ ఛానల్ ఎండిగా ఉన్నటువంటి భారతరెడ్డి గారు నాకు ఆ ఛానల్ కి సంబంధం లేదు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోనని ఏమన్నా బయటకు వచ్చి చెప్పగలరా? అంటే మీ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్కటి కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఆ రోజు ఏదైతే మహిళలు అమరావతి చుట్టుపక్కల ఉండే మహిళల్ని, ముఖ్యంగా ఆ ప్రాంతంలో నివసించే ఎస్సీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి పరిస్థితిలో కనీసం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక వ్యవస్థ నడిపించే వ్యక్తిగా దాది తప్పు, అలా మాట్లాడకూడదు అని చెప్పేసి కనీసం వారిని మీ ఛానల్ నుంచి తప్పించే ప్రయత్నం అన్నా మీరు చేశారా? అది మీ చేతుల్లోనే ఉంది, దానికి ప్రభుత్వం ఏం అవసరం లేదు కదా. కనీసం మీరు కేఎస్ఆర్ మీరు ఏమైనా తప్పించారా? ఎందుకు మీరు మందరించలేకపోయారు? తర్వాత వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మా పార్టీకి ఆ వ్యాఖ్యలకి ఎటువంటి సంబంధం లేదు అంటే వీళ్ళు చెప్పేది ఎట్లా ఉండదంటే జగన్మోహన్ రెడ్డికి భారతి గారికి సంబంధం లేదని చెప్తున్నారు. వైసీపీకి సంబంధించిన పత్రిక అదేవిధంగా ఛానల్ సాక్షి అవునా కాదా? మీరు చేసే ప్రతి తప్పుని, మీరు చేసే ప్రతి ఎదవ పనిని, మీరు ఈ ప్రభుత్వం మీద చిమ్మే ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఛానల్లో రాకపోయినా, ఏ పత్రికలో రాకపోయినా ఉదయానికల్లా మీ పేపర్లో వేసుకొని మీ ఛానల్స్ లో పదే చూపించి జనాల్ని ఇంకా మభ్యపెట్టి
జన రాష్ట్ర ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించేది మీరు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చేసి భారత రాజ్యాంగం వ్యవస్థ పాడైపోతా ఉంది, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, న్యాయ వ్యవస్థ కళ్ళు లేవు, దేవుడా చెవులు మూసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ ఉంటే. మీ నోట్లో నుంచేనా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ రాజ్యాంగాన్ని నడపండి, న్యాయ వ్యవస్థను గౌరవించండి అని కొత్తగా వింటా ఉన్నాం. మీరు ఒక మాట మాట్లాడారు, మీరు ఈ రోజు నాటిన విత్తనాలే రేపు అవే పండ్లే రిజల్ట్ వస్తాయి అన్నారు కదా. ఇది కూడా దాని ప్రతిఫలమే. కర్మ ఎవరిని వదలదు అని ఇంతకు ముందు పదే చెప్పున్నాం. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతా ఉన్నాయి. ఈరోజు ఈరోజు అమరావతి చుట్టుపక్కల నివసించే మహిళలందరికీ కూడా మీకు క్షమాపణ చెప్పడానికి తప్పేమైందండి? మీకేం ఇబ్బంది ఏంటి? అతను ఒక కేఎస్ఆర్, అదే విధంగా కృష్ణరాజు గారు మీ ఛానల్లో కూర్చొని, సాక్షాత్తు మీ లైవ్ ఛానల్లో కూర్చొని మహిళల్ని వేశ్యలుగా ఆ ప్రాంతంలో వివిధ సంస్థలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే దానికి ప్రూఫ్లు ఉన్నాయా? దీంట్లో మళ్ళీ టైమ్స్ ఆఫ్ ఇండియాని ఇన్వాల్వ్ చేయటం. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మీద, రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు, పెట్టుబడులు, టూరిజం హబ్ గా తయారవబోతున్న ఇటువంటి రాష్ట్రం గురించి, ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం గురించి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు మీరు చేస్తా ఉన్నారంటే మీ మనసులో నిజంగా ఈ రాష్ట్రం అభివృద్ధి మీద, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద, అమరావతి నిర్మాణం మీద మీకు చిత్తశుద్ధి ఉందా? మీరు చేయలేని పని ఈ రోజు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఎక్కడైతే పూర్తి చేస్తారో, ఈ అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికే ఒక గెజిట్ నోట్ తీసుకొచ్చారు రాజధానిగా. మిమ్మల్ని ఇప్పటికే ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు. ఈ రోజు మళ్ళీ కొత్తగా అమరావతి మీద ఇటువంటి లేనిపోని తప్పుడు ప్రచారాలకు మీరు లేవనెత్తా ఉన్నారంటే మరొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మనులు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఉపేక్షించే పద్ధతే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు రెడ్ బుక్లు కాదు, రెడ్ బుక్లు రాసింది మీలాంటి వాళ్ళ కోసం కాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ముసుగులో ఉండి ప్రభుత్వానికి ఎవరైతే ఆ రోజు బానిసరాయి వాళ్ళ యొక్క విధుల్ని మరిచి ఎవరైతే ఆ రోజు పనిచేశారో అటువంటి వాళ్ళ కోసం చేసింది. మీలాంటి పిల్లి పిత్రోళ్ళ గురించి, చోటా మీలాంటి రిపోర్టర్స్ గురించి ఇది కాదు. ఒక బాధ్యత గల ఫోర్త్ పిల్లర్ అయినటువంటి, దేశానికి ఫోర్త్ పిల్లర్ అయినటువంటి ఒక రిపోర్టర్ గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రెడ్ బుక్ వాడాల్సిన వాళ్ళు వాడతారు, నీలాంటి వాళ్ళకి రెడ్ బుక్ అనవసరం. అమరావతి ఆడబిడ్డల చాలు నిన్ను మెట్టుతో కొట్టి ఇంకొక 10 కాలాల పాటు నిన్ను జైల్లో ఉంచడానికి అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా భారతిరెడ్డి గారు కానివ్వండి, ఇప్పటికైనా మీరు మారండి. మీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే వార్తలు కానీ, ఫేక్ వార్తలు కానివ్వండి, న్యూస్ కానివ్వండి, ఇప్పటికైనా మార్చి నిజాన్ని చూపించండి. మీతో పాటు రాష్ట్రంలో చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఒకసారి ఏం చూపిస్తున్నారు, మీరేం చూపిస్తున్నారో చూడండి. మీకు ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఏమైనా ఇబ్బంది అయ్యి ఉన్నట్లయితే అన్ని సైలెంట్ అయిపోయేసి మీ ఛానల్ బంద్ చేసుకోండి. ఈ రాష్ట్రం చేసి, ప్రభుత్వం చేసి మంచిని చూపించడం చేత కాకపోతే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మా మహిళలకి, మా రాష్ట్ర ప్రజల మహిళలకి ఈరోజు ఈ గత ముఖ్యమంత్రి, అదే విధంగా వైకాపా నుంచి చాలా అవమానకరమైనటువంటి ఇన్సిడెంట్లు జరిగాయి. ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి సాక్షి ఛానల్ ని, సాక్షి పేపర్ ని రాష్ట్రం నుంచి బైహార్ట్ చేసేసేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ రాఘవేంద్ర గారు శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇప్పుడు
మరొకసారి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ, ఏదో శంకర తెగకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పదాలని వాళ్ళు మామూలుగా నాకు తెలిసి ఆ పదం ఇంట్లో భర్తన్నా ఊడుకోడు, అంతే కదా. అలాంటి పదం ఎవడో ఒకడో అంటే అది అసలు వాళ్ళని ఏరెత్తి చూపించండి ఇంకా బాధాకరం విషయం. సరే మరి అలా ఉంటే ఇప్పుడు మరి సజ్జల అదే లిస్టులోకి వచ్చి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సజ్జల మీద యాక్షన్ ఉంటుందా కూటమి ప్రభుత్వం? ఇది కూడా మహిళల్ని అదే అది ఇప్పుడు ఆ పదాలకి ఈ పదాలకి పెద్ద తేడా ఉంది. ఏదో అంటాం కదా మనం, పచ్చి బూత్ అంటాం. ఎవరన్నా తిట్టడానికి వచ్చినప్పుడు శంకర జాతీన అని బూత్ తిడతాం మనం, బాగా తిట్టాల్సి వచ్చినప్పుడు. మరి ఇప్పుడు శంకర తెగానే కదా అన్నారు, అది కూడా చిన్న పదమేం కాదు. పిచాచాలు, రాక్షసులు, సరే ఏమంటారు ఇప్పుడు? ఇతని మీద యాక్షన్ ఉంటుందా సజ్జల మీద? శ్రీనివాస్ గారు, ముందుగా మన మస్తాన్ గారు మాట్లాడుతూ ఒక చిన్న పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం తప్పే, వైసీపీ అటువంటిదే ఈ రోజు వైసీపీ సాక్షి కార్యాలయం మీద కూడా దాడి రాఘవేంద్ర గారు అలాంటి పరిస్థితులు అన్నాను, అలాంటి పరిస్థితులు పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అంతేగాని నేననేది అది ఇది పోల్చడం కాదండి. అభివృద్ధి మీద పరిస్థితులు ఉత్పన్నం చేస్తున్నారు. నేను మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఎవరు జరిగినా, తెలుగుదేశం పార్టీ అనేది ఎవడు తప్పు చేసినా వాడు పార్టీలో ఏ స్థాయిలో ఉన్నా సరే పదే పదే మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు, వాళ్ళని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. నిన్న కాక మన కిరణ్ తో సహా. తర్వాత ఒకసారి సరే రాఘవేంద్ర క్లారిఫికేషన్ చేయండి. నేను అనేది ఏంటంటే ప్రజలు పనిష్ చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయాలను దాడి చేశారో దానికి సంబంధించి ప్రజలు వాళ్ళని పనిష్ చేశారు. దానిలో ఎటువంటి సంకోచం లేదు నాకు చెప్పడానికి కూడా. అదే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తప్పుని ఇప్పుడు కూడా ఖండిస్తాను, దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాము, సాక్షి మీడియాలో అతను ఒక సాక్షి ఛానల్లో ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు యాజ్ ఏ సాక్షి ఓనర్స్ గా ఆ ఏదైతే మీడియా సంస్థకు ఓనర్స్ గా మీరు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయారు? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోలేకపోవడంలో ప్రజల ఆగ్రహావేశాలకు గురవటంలో తప్పేంటి అని అడుగుతున్నా. నేను తప్పే, నేను తప్పు అంటున్నా. కానీ వీళ్ళు చేసిన తప్పు అయితే మరి మీరు చేసేది ఏంటి? ఓకే సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సజ్జల గారు మాట్లాడుతున్నారు శంకర జాతి గురించి అని చెప్పేసి, మహిళలను ఉద్దేశించి అమరావతి ప్రాంతంలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నారు. నిన్న అండి వాళ్ళు మాట్లాడే మాటలు వింటే కడుపు పుడిదినోడు ఎవడైనా సరే మళ్ళీ వాళ్ళ మీద వచ్చేసి బయటకు వచ్చి ఎవడు కూడా 4 కామెంట్లు చేయడు. ఎందుకంటే ఒక లేడీ మాట్లాడుతూ ఉంది, మా బిడ్డలకి ఇవ్వాల్సిన ఆస్తుల్ని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బిడ్డల భవిష్యత్తు కోసం దారాదత్తం చేశాము. మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా మీరు మాట్లాడతారని అడిగిన మాటలు విన్న తర్వాత కూడా ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చేసి వీళ్ళని శంకర జాతి, వంకర జాతి అని చెప్పేసి ఏదైతే స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా, అంటే మస్తాన్ రావు గారికి చాలా బాగా తెలిసి ఉంటది వైసీపీలో స్క్రిప్ట్లు ఎక్కడి నుంచి వస్తాయో, ఈ స్క్రిప్ట్ ఇంకా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళకి ఒకటే కావాలండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో ఏవైతే ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు వస్తా ఉన్నాయి, రాష్ట్రంలో ప్రజలు కూడా సంక్షేమం దిశగా ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాలి. ఈ రాష్ట్రం బ్రాండ్ ను దెబ్బతీయాలి, అమరావతి బ్రాండ్ ను దెబ్బతీయాలి. ఈ అమరావతి అంటేనే ఒక చట్టం. ఇప్పుడే ఏంటంటే భారతదేశంలోనే అమరావతి అంటే అందరూ కూడా తిరిగి చూస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది, ఈ రాష్ట్రం ఎక్కడికో వెళ్ళబోతా ఉంది, అమరావతి డెవలప్మెంట్ ఏ స్థాయిలో ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కడుపులో విషాన్ని పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల ఈ రోజు మనం చాలా కులంకుషగా మాట్లాడుకుంటే ఎంత ఇబ్బంది అంటే, ఆ సరౌండింగ్ లో ఇప్పటికే విట్ కాలేజ్ లాంటి ఎన్నో కాలేజీలు ఉన్నాయి. రేపు అక్కడ ఎంతో మంది అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు.
రేపు ఎవరైనా పేరెంట్స్ అక్కడ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ చదువుకు పంపిస్తారండి? ఎవరైనా పంపిస్తారా? అక్కడ ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వేశ్యలుగా మారుతున్నారు అంటే మన రాష్ట్రంలో ఎక్కడ దాకా ఎందుకు విజయవాడ వాళ్ళు పంపిస్తారా? గుంటూరు పక్క జిల్లాలో ఉండేవాళ్ళు, ఒంగోలు వాళ్ళు పంపిస్తారా? ఎవరైనా సాహసం చేస్తారా వాళ్ళ పిల్లల్ని చూస్తూ అటువంటి ప్రాంతానికి పంపించడానికి? అదే విధంగా ఇదే అమరావతి సచివాలయం ప్రాంతంలో ఈరోజు ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఒక భర్త వాళ్ళ భార్యని సెక్రటరియట్ ఉద్యోగానికి పంపడానికో లేకపోతే అమరావతి సరౌండింగ్ లో ఉద్యోగానికి పంపడానికో ఈరోజు ఆలోచిస్తాడా? ఆలోచించడా? అదే విధంగా ఈరోజు అమరావతి ఏరియాలో ఎంతో మంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారు. వారందరిని రేపు ఎక్కడ పెళ్లిళ్ళు చేయాలి? ఎవరైనా వచ్చి అంటే ప్రాంతం పేరు అంటే అది ఖచ్చితంగా మనం ఎక్కడైనా సరే ఏదైనా ఒక మ్యారేజ్ ప్రపోజల్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఆ ఏరియా ఎటువంటిది, ఆ ఏరియా మంచి ఏరియానా కాదా అని చెప్పి ఫస్ట్ ఎంక్వైరీ అదే చేసుకుంటారు. అదే విధంగా ఆ లోకల్లో నివసించే వాళ్ళే కాకుండా ఆ ఏరియాలో ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరినైనా పిల్లల్ని ఇస్తారా ఆ ఏరియాకి? అవును. ఈ విధంగా అమరావతి ఏరియాలో జనసంచారాన్ని తగ్గించడం కోసం, ఎస్. ఆ ప్రాంతానికి ఎవరు రాకుండా చేయడం కోసం, ఆ ప్రాంతానికి ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయాలనుకుంటా ఉన్నారు. దాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తయారు చేసినట్లయితే ఈరోజు విదేశాల నుంచి విజిటింగ్ వస్తారు. అవును. ఫలానా అమరావతి ఏరియా ఇలా వేశ్యలకి సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉంటారంట అంటే టూరిస్టులు కూడా భయపడే పరిస్థితి. ఎస్. అవును. అప్పుడు అక్కడ హోటల్ మేనేజ్మెంట్ డెవలప్ అవుతుందా? హోటల్స్ కట్టాలనుకుంటారు, వాళ్ళు కడతారా వచ్చి? అవును. ఈ విధంగా రాష్ట్ర బ్రాండ్ దెబ్బతీయడానికి, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చే పెట్టుబడులను ఆపడానికే ఈ రోజు ఈ ప్రభుత్వం అదే ఈ ప్రభుత్వం మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, కక్షపూరితంగా ముందుకెళ్తున్నట్టు పరిస్థితి. అయితే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ మైండ్ గల వ్యక్తి. ఇతను ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంటాడు. ఇతనికి కావాల్సిందంతా ఏంటంటే మసాలా కావాలి.